గారు ది వెరీ big actor and very cordial and what not. He is fabulous and చాలా కోఆపరేట్ చేశారు మా వెంట. అండ్ హీ ఈస్ ఆయన గురించి చెప్పాలంటే ఎంతైనా చాలదు. ఎస్వీఆర్ మీడియా శోభారాణి గారు అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో గురించి చెప్పుకోవాలండి. ఆర్య ఈజ్ ద బెస్ట్ పెర్ఫార్మర్. చాలా షార్ట్ టైంలో చాలా పెద్ద హీరో అయ్యారు ఆయన అక్కడ. ముఖ్యంగా ఈ సినిమా తమిళ్లో చాలా పెద్ద సక్సెస్ అండి, సూపర్ డూపర్ హిట్. అలాంటి సినిమా తెలుగులో డబ్ చేయబట్టం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో నయనతార చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. నయనతార ఆర్య మధ్య ఉన్న బాడీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ ఇంకోటి ఏంటంటే మంచి టైటిల్ పెట్టారు, నేనే అంబానీ. ఇందులో హీరో అంబానీ అవ్వాలనుకొని ఏం చేశాడనేది మెయిన్ కదండి. ఎస్వీఆర్ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఏ సినిమాలు చేసినా పబ్లిసిటీలో ఒక వినూత్న పద్ధతిలో ఒక క్రేజీగా దగ్గరుండి ప్రతిదీ చూసుకుంటూ చాలా అద్భుతంగా చేస్తారు. వాళ్ళు చేసిన ప్రమోషన్ ప్రతి సినిమా సక్సెస్ రేంజ్లో 90% పైన సక్సెస్ రేంజ్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా కూడా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. అలాగే ఇది తమిళ్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 వీక్స్ తర్వాత రోబో వచ్చినా కూడా ఎక్కడ 1% కూడా తగ్గకుండా స్టిల్ ఇది హౌస్ఫుల్స్లోనే రన్ అవుతుంది అంటే ఈ సినిమా స్టామినా ఎంత అనేది తెలుస్తుంది. టైటిల్ ఇక నేనే అంబానీ 6 నెలల్లో అని చెప్పి క్యాప్షన్ పెట్టారు. ఈ నేనే ప్రతి ఒక్క వ్యక్తి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారని చెప్పి మనకు అడవి రావులో ఎన్టీ రామారావు సాంగ్ చూసాం. అలాగే డెఫినెట్గా ప్రతి వ్యక్తిలో లోపల ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి బయటకు వచ్చిన రోజున అతను చాలా గొప్ప మనిషి అవుతాడు. ఆ గొప్ప మనిషి అయితే డెఫినెట్గా ఎంతకైనా రీచ్ అవుతుంది అని దాని ఇదిలో ఈ నేనే అంబానీ అనేది చేశారు. ఇది చాలా ఇప్పుడు ఆర్య గారి గురించి చెప్పాలంటే ఆయనకి మనం వరుడు సినిమాకి 1,35,00,000 రెమ్యూనరేషన్ ఇచ్చి మనం పెట్టామంటే ఆయన అక్కడ ఏ రేంజ్ హీరోనో మనకు అర్థమవుతుంది. అలాగే ఇంతకుముందు బాలా అనే డైరెక్టరు నాన్ కడవుల్ అనే సినిమా తీశారు, అది నేనే దేవుణ్ణి అని ఇక్కడ రిలీజ్ అయింది. సో ఈ ఆర్య గారు అక్కడ చాలా పెద్ద హీరో. ఆయన నయనతార ఇద్దరు కాంబినేషను డెఫినెట్గా అక్కడ కంటే కూడా ఇక్కడ ఎక్కువ హిట్ అవుతుందని డెఫినెట్గా ఎస్వీఆర్ మల్టీమీడియా వాళ్ళు ఇంకా బాగా ప్రమోషన్ చేసి ఇది అత్యద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎస్వీఆర్ మీడియాతో గత 2-3 సంవత్సరాల నుంచి నాకెంతో అనుబంధం ఉంది. మేడం గారు కానీ, జయవంత్ గారు కానీ, వాళ్ళ అబ్బాయిలు రమణ వీళ్ళందరితో. అలాగే వాళ్ళు ఏ సినిమా చేసినా సెన్సేషనల్గా చేస్తారు, అసలు చేయడమే సెన్సేషనల్ సినిమాలు చేస్తారు. అలాగే ప్రస్తుతం వాళ్ళు చేసిన బాసంగిర భాస్కరన్ అనే తమిళ్ ఫిలిం ఒరిజినల్ వెర్షన్ నేను చూశాను. కమర్షియల్గా అక్కడ పెద్ద హిట్ అయిన సినిమా. అట్లాగే ఆర్య హీరోగా ప్రూవ్ అయినటువంటి హీరో, చాలా పెద్ద హీరో తమిళ్లో ఇప్పుడు చెప్పాలంటే. ఈ సంవత్సరం దీపావళి పండుగ ఎలా చేసుకున్నాడో నాకు తెలియదు కానీ హిట్లు ఫెయిల్ చేశాడు. మద్రాసీపట్నం అనే ఒకటి పెద్ద హిట్, అలాగే కంటిన్యూషన్ బాసంగిర భాస్కరన్, అలాగే శ్రీయతో ఇంకో ఫిలిం చేశాడు, అది రిలీజ్ అయిపోతుంది. డెఫినెట్గా అది కూడా సక్సెస్ కొట్టి హ్యాట్రిక్ కొడతాడు ఈ సంవత్సరం. ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమా ఇక్కడ చాలా నేటివిటీ కనిపిస్తుంది దీనిలో. ఎందుకంటే ఆర్య మనకి కొత్తగా ఎక్కడి నుంచో వచ్చిన కుర్రాళ్ళ అనిపించడు, మన తెలుగు కుర్రాళ్ళలాగే ఉంటాడు చూడడానికి. అలాగే చాలా సినిమాలు తను ఇక్కడ పెర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకున్నటువంటి హీరో. అట్లాగే ఇంకపోతే నయనతార గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఎంతోమంది ప్రేమికులు ఉన్నారు నయనతారకి. అదే మన ఆడియన్స్ గురించి నేను చెప్పేది. సో దట్ డెఫినెట్గా ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుంది. శోభారాణి గారు ఎస్వీఆర్ మీడియాలో ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ టైం అరే నేనే అంబానీ చాలా వెరైటీగా ఉంది, డెఫినెట్గా ఈ సినిమా చూడాలి అని నాకు ఫస్ట్ అనిపించిందండి. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు టాటా బిర్లా అని కంపేర్ చేసుకున్నాము, ఇప్పుడు అంబానీ సావా నడుస్తుంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అనుకుంటా చాలా మంచి టైటిల్ పెట్టారండి. డెఫినెట్గా ఈ టైటిల్ చూస్తే మటుకు ప్రతి ఒక్కరికి సినిమా వెళ్ళాలి అని ఉంటుంది.
ఇక సినిమా వెళ్ళిన తర్వాత మన హీరో ఆర్య గారి డెఫినెట్గా వారు చేసిన నటన కానీ ఫెంటాస్టిక్గా ఉందని చెప్పేసి విన్నాను. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. వరుడు సినిమాకి వస్తే మటుకు వరుడు సినిమా నేను చూసినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూస్తానికి కారణం కూడా ఆర్యానే. బాగా నటించాడంట ఆర్య 2లో. చూద్దామని వెళ్తే అవుట్ ఆఫ్ 10 మార్క్స్ నేను 10 ఇచ్చాను. ఐ గివ్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇచ్చాను. ఫెంటాస్టిక్, సూపర్గా నటించాడు. సో అంతకన్నా బ్రహ్మాండంగా నటించాడని కూడా తెలిసింది నేనే అంబానీ సినిమాలో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆడియన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు వాచ్ దిస్ మూవీ అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. Whatever little I've done, I think the credit goes to all the directors I've worked with. In fact, Mardu also, Gunashekar sir and Bunny, I think they really helped me a lot and gave me so much of confidence and freedom. So all the projects I have worked with and all the directors I have worked with and all the scripts I got, I think I've been very lucky and I've done whatever best I could do. And SVR Media Private Limited, when I inquired about SVR Media, when Nene Ambani, they bought the movie, the first thing they said about SVR Media is they said awesome publicity they'll do and they make sure that movie becomes a big hit. You don't have to worry, the movie is already a big hit because it's the SVR Media. So I was very happy, very encouraging, and thank you so much. Thank you everybody who's come here. Thank you so much.